హాయ్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు ఉత్తమ్. ఇప్పుడు నేను సకినేటిపల్లిలో ఉన్నాను. ఇది కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం. ఇక్కడ దగ్గరలో వినాయక మండపం ఉన్నట్టుంది. మంత్రాలు వినిపిస్తున్నాయి. పండగ కదా, వెళ్దాం పదండి. వెదర్ చాలా బాగుంది, కానీ వర్షం ఆపకుండా పడుతుంది. మొత్తం మ్యాక్సిమం తడిచిపోయాను. నా గిటార్ కూడా లైట్గా తడిచింది, బ్యాక్ తడిచింది, లోపటేం అవ్వదు. ఫుల్గా వర్షంలో తడిచిపోతే చెప్పలేం. అదిగో జై జనసేన, ఆంధ్ర మొత్తం డిప్యూటీ సీఎం హవానే. ఓకే, ఈ మండపానికి వచ్చేసాను. మండపానికి ఇలా వచ్చి రాగానే వాళ్ళే గుర్తుపట్టి, మీరు ఏమన్నా యూట్యూబ్ ఛానల్ మీది లేదా ఏదైనా ఛానల్ అంటే, ఇది నా పర్సనల్ ఛానల్ సార్, నేను ఇలా కళాబాటసారి అని ఒక సిరీస్ చేస్తున్నానంటే వాళ్ళందరూ రిసీవ్ చేసుకున్నారు. కోఆపరేట్ కూడా చేశారు వీడియో కోసం. సో ఈ పక్కన ఎల్లో కండువా వేసుకున్న అతను ఈ సకినేటిపల్లి సర్పంచ్ అంట. ఆయన ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకొక 3 కిలోమీటర్స్ తర్వాత ఇంకొక వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడికి రండి, ఇక్కడ గుడి గురించి, అక్కడి గుడి గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పారు. సో మీరు చూసుకోవచ్చు. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. అసలు ఇక గోదావరిలో మర్యాద గురించి మీకు తెలిసిందేగా. వాళ్ళే కొబ్బరికాయ ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసి రమ్మన్నారు. లోపలికి కూడా అలో చేసి పూజ దగ్గర కూర్చోనిచ్చారు. ఓం గం గణపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. అసలు చాలా థ్యాంక్స్ అండి సకినేటిపల్లి సర్పంచ్ గారు. మీ పేరు తెలీదు, మిమ్మల్ని అడగలేదు. అతను వెళ్ళిపోయారు అప్పటికే, నేను లోపలికి వెళ్ళే లోపే. సో ఇక్కడ పూజ అయిపోయాక ఇంకొక గుడికి వెళ్ళాలి, ఇంకొక వినాయక స్వామి గుడికి వెళ్ళాలి. ప్రసాదం ఇచ్చారు అయ్యగారు. ఓం గం గణపతే నమః. ఓకే, ఇక ఆటో కోసం చూస్తున్నాను. ఇక్కడ ఇంకొక గణేష మండపం కూడా ఉంది. పిల్లలు పెట్టారు, పిల్లలు ఉన్నారంతా. వాళ్ళని ఒక లుక్ వేసుకుందాం. హలో హలో. ఓం గం గణపతే నమః. జై గణేష జై. బుజ్జి వినాయకుడు, బట్ క్యూటెస్ట్, చాలా బాగుంది. ఓం గం గణపతయే నమః. ఇదంతా సకినేటిపల్లి లోపలికి వెళ్తున్నాను. మొత్తం ఊరంతా ఇదే వాతావరణంతో ఉంటుంది. మొత్తం పచ్చని చెట్లు, కొబ్బరి చెట్లు అండ్ చిన్న చిన్న పొలాలు, పక్కకు పొలాలు, రొయ్యల చెరువులు కూడా ఉంటాయి ఇక్కడ. రొయ్యలు వ్యవసాయం చేస్తూ ఉంటారు. వచ్చేసాం. ఇంకొక వినాయక స్వామి గుడి ఉందన్నారు కదా, అక్కడికి వచ్చేసాను. గుడి చాలా బాగుంది. వెదర్ మాత్రం సూపర్ అసలు. ఆ చెట్లు, ఆ వాతావరణం, గుడి మొత్తం పండగ వాతావరణం ఉంది. చాలా బాగా డెకరేట్ చేశారు గుడిని.
సర్పంచ్ గారు ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందని వెళ్ళిపోయారు. ఈయనతో కానిచ్చేద్దాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ గుడి వినాయక స్వామి గుడి చైర్మన్ గారు ముచ్చెర్ల జగ్గయ్య గారితో మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ. మరి సకినేటిపల్లి లంక వినాయక స్వామి వారి ఆలయము. ఈ ఆలయము 1978 నుంచి ప్రారంభమైంది. తర్వాత అందరి సహకారంతో అలా డెవలప్ అవుతూ గత సంవత్సరం నూతనంగా ఆలయం నిర్వహించడం జరిగింది అందరి సహకారంతో. ఈరోజు వినాయక చవితి కాబట్టి ఈ పూజా కార్యక్రమం జరిగి ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి విజయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కళా బాటసారి థ్యాంక్ యూ. సకినేటిపల్లికి ఈ పంతిలో నర్సాపురం నుంచి వచ్చాను. నర్సాపురం నుంచి సకినేటిపల్లికి పంతి ద్వారా ప్రయాణించవచ్చు. అసలు నర్సాపురంకి ఎందుకు వచ్చానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.